జంపింగ్ ఎమ్మెల్యేల విషయం ఏదో ఒకటి తేల్చే వరకు బీఆర్ఎస్ సైలెంట్గా ఉండే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సభలు పెట్టి గర్జిస్తున్నటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడానికి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ అందుబాటులో లేరు అంటున్నారు. అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు ఇవ్వబోతున్నారు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారన్న సమాచారంతో అసెంబ్లీ ఆవరణలోకి మీడియాకు నో ఎంట్రీ అని చెప్తున్నారు. వింతగా అసెంబ్లీ పాస్ అడుగుతుంది సెక్యూరిటీ. అసెంబ్లీలోకి వచ్చే ఎమ్మెల్యేల వీడియోలు తీయొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొత్త షరతులు పెడుతుంది సెక్యూరిటీ. తమకేం సంబంధం లేదు, పై అధికారులు చెప్పిందే మేము చేస్తున్నామని చెప్తున్నారు. మేము పాటిస్తున్నాం అంటూ అసెంబ్లీ సెక్యూరిటీ సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి. సహజంగా అసెంబ్లీ పరిధిలో, అసెంబ్లీ పరిసరాల్లో మీడియాకంటూ ఒక పరిధి వరకు ఖచ్చితంగా పర్మిషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి లేదు, మేము అధికారులు చెప్పిందే చేస్తున్నాం అంటున్నారు. సరే, అక్కడ జరుగుతుంది ఏమన్నా హైలీ సెక్యూర్డ్ మీటింగ్ ఏదైనా జరుగుతుందా, లేదంటే ఇంకేదన్నా బాగా చాలా సీక్రెట్ ఆపరేషన్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయా, ఏదైనా పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలా అంటే కాదు. అసెంబ్లీలో కొంతమంది నాయకులు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళ మీద, అది షూట్ చేయడానికి కూడా మీడియాకు పర్మిషన్ లేదని చెప్తున్నారు. అంటే ఎలా చూడాలి దీన్ని? ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది కదా. ఆ పై వాళ్ళు చెప్తున్నారు మేము చేస్తున్నాం అంటున్నారు, అంత అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ ఇక్కడితో ఆగే పరిస్థితి లేదు. జంపింగ్ చేసినటువంటి 10 ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒకటి తేలే వరకు బీఆర్ఎస్ సైలెంట్గా ఉండే అవకాశం లేదు ఖచ్చితంగా. ఓవైపు కేటీఆర్ వరుసగా జంపింగ్ చేసినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గర్జిస్తున్నారు. మనం చూస్తాం, గద్వాల్ గర్జన అంటూ కేటీఆర్ గర్జించారు. మరోవైపు మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా సభలు పెట్టబోతున్నారు. వీటన్నిటికంటే ముందు మనం చూసాం, ముందుగా జంప్ అయినటువంటి ఎమ్మెల్యేల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చారు. స్పీకర్ ఏ విషయం మాట్లాడడం లేదు. ఎన్నిసార్లు అడిగినా, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఎన్నిసార్లు ఆందోళన చేసినా స్పీకర్ ఏం మాట్లాడకపోవడంతో ఇక చేసేదేమీ లేక న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు బీఆర్ఎస్ నాయకులు. కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఫైట్ చేస్తే మొత్తానికి కోర్టు చెప్పింది, నేను డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు, మేము తీసుకోవడం కరెక్ట్ కాదు, స్పీకర్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, శాసనసభ వ్యవహారాల్లో మేము నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం కాదు అని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పీకర్కి తప్పలేదు, తప్పక నోటీసులు జారీ చేస్తే 10 మందిలో 8 మంది నోటీసులకు ఇచ్చినటువంటి సమాధానం 3 రంగులు ఉన్నాయి కాబట్టి జెండా రంగులు అనుకున్నాం మేము, సీఎం గారు కండువ వేస్తే కప్పుకోకపోతే ఫీల్ అవుతారని మేము మెడలో కండువ వేసుకున్నామని చెప్పి సమాధానం చెప్పారు. ఆ సమాధానానికి ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉందో మనకు తెలియదు కాదు, కానీ ఏదో ఒక సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆ సమాధానానికి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలే ప్రశ్నించేలా చేయడం కోసం, ప్రజల మధ్యలో ప్రశ్నించేలా చేయడం కోసం కేటీఆర్ వరుసగా సభలు పెడుతున్నారు జంపింగ్ నాయకుల నియోజకవర్గాల్లో. మరి సహజంగా స్థానిక ఎమ్మెల్యేనే చూసుకుంటారు, ఇన్ఛార్జీలుగా ఉంటారు. అక్కడ సభలు ఏదైనా జరిగితే ముఖ్యమైనటువంటి సభలు, మరి ఆ సభకు రాని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి అన్నప్పుడు, ఇదిగో మా దగ్గర ప్రూఫ్ ఉంది, మా పార్టీలో లేరు, వాళ్ళు కాంగ్రెస్లోనే చేరనడానికి మా దగ్గర ప్రూఫ్ ఉంది అంటూ ఆ ఆధారాలు తీసుకువెళ్ళి స్పీకర్కి ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి స్పీకర్ లేరు, అందుబాటులో లేరు అంటున్నారు. మరోవైపు మీడియాకి అలో లేదు అని కూడా చెప్తున్నారు. ఈ వింత పోకళ్ళు ఎలా చూడాలి? మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఎందుకని మీడియా విషయంలో రిస్ట్రిక్ట్ చేయాల్సినంత అవసరం ఉంది? ఒక పాయింట్ వరకు ఖచ్చితంగా మీడియాకి అలౌ చేస్తారు కదా, ఇదేమి పార్టీ అంతర్గత విషయం కాదు, లేదంటే పార్టీ కార్యాలయంలో ఎక్కడో లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఏం కాదు కదా. అసెంబ్లీ దగ్గర మీడియాకి ఎందుకు పర్మిషన్ లేదంటున్నారు. అట్ ది సేమ్ టైం స్పీకర్ అందుబాటులో లేరు అంటున్నారు. సో ఇప్పుడు మరి కంప్లైంట్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటి, ఏమేమి డీటెయిల్స్ ఇస్తున్నారు, ఫర్దర్గా ఎలా ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ 1:30 to 2 o'clock అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది స్పీకర్ కార్యాలయం. కాకపోతే స్పీకర్ అందుబాటులో లేరు. కార్యదర్శి కానీ ఉప కార్యదర్శి కానీ ఇద్దరిలో ఒకరికి బీఆర్ఎస్ పార్టీ తరఫున రిప్లై ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి, తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ విప్ వివేకానంద గౌడ్, తర్వాత మరొక ఎమ్మెల్యే, ముగ్గురు కలిసి బీఆర్ఎస్ పక్షానికి సంబంధించినటువంటి రిప్లై తీసుకొచ్చి స్పీకర్ కార్యాలయంలో అప్పచెప్తారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఆధారాలు సమర్పించాం.
ఇంకా ఆధారాలు కావాలంటే ఇంకా మిగతా ఆధారాలు కూడా స్పీకర్ కార్యాలయానికి ఇవ్వడానికి సిద్ధం అంటూ రిప్లైతో పాటు విత్ ప్రూఫ్స్ తీసుకొచ్చి స్పీకర్ కార్యాలయంలో ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. అయితే వాళ్ళు వస్తున్న నేపథ్యంలో ఇక్కడికి చేరుకున్నటువంటి మీడియా పైన ఆంక్షలు విధించే ప్రయత్నం చేశారు ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సిబ్బంది. అధికారులు చెప్పినటువంటి సూచనలు మేము పాటిస్తున్నామంటూ సార్ అసెంబ్లీ పాస్ కావాలంటారు. జనరల్గా అసెంబ్లీ సెషన్ జరుగుతుంటేనే అసెంబ్లీ పాస్ అడుగుతారు. మిగతా టైంలో ఇక్కడ అసెంబ్లీకి రావడానికి అసెంబ్లీ పాస్ అవసరం లేదు. కానీ అసెంబ్లీ పాస్ అడిగారు, కొద్దిసేపు నిలువరించే ప్రయత్నం చేశారు. కేవలం మీడియా పాయింట్ వరకే ఇక్కడికి పరిమితం చేశారు. ఈ మీడియా పాయింట్ పరిమితి అనేటువంటిది గతంలో అసెంబ్లీ సెషన్ నడుస్తున్నటువంటి సమయంలో మాత్రమే మీడియా పాయింట్ వరకు పరిమితి ఉంటుంది. మిగతా టైంలో విజువల్స్ తీసుకోవడానికి వాళ్ళు వస్తుంటే అక్కడ కవర్ చేయడానికి ఇదంతా కూడా అనుమతి వచ్చేది. ఈసారి స్పెషల్గా కాస్త రిస్ట్రిక్షన్స్ ఆంక్షలు విధించినట్టుగా కనిపించింది చాలా స్పష్టంగా. వాళ్ళు చెప్తా ఉంటారు సిబ్బంది మాదేం లేదు, పై అధికారులు చెప్పింది మేము పాటిస్తున్నామని చెప్పారు. ఇదంతా ఒక వ్యక్తి ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయంలో కలిసి రిప్లై ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది. దాంట్లో ఎమ్మెల్యేల రిప్లైని కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల రిప్లైని కూడా వీళ్ళు ప్రస్తావించనున్నారు. 3 రంగుల జెండా అంటూ చెప్పడం అనేటువంటిది ప్రజలు నవ్వుకునేలాగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. గతంలో వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కాపీలు, వీడియో క్లిప్పింగ్స్, వాటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్స్, అవన్నీ ఆధారాలు మరొకసారి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రీసెంట్గా కూడా దానం నాగేందర్, కడియం శ్రీహరి కూడా పార్టీ మారామంటూ నోటీసులు వచ్చిన తర్వాత కూడా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా కడియం శ్రీహరి చేసినటువంటి స్టేట్మెంట్, కవిత అవినీతి వల్ల నేను పార్టీ మారాను, నేను అందుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానంటూ రీసెంట్గా కడియం శ్రీహరి స్టేట్మెంట్. దానం నాగేందర్ ఎస్ నేను పార్టీ మారాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, నేను జూబ్లీహిల్స్ రేస్లో కూడా ఉన్నాను, ఉప ఎన్నికకు సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఇవన్నీ ఎట్లా చూడాలి అనేటువంటిది. వీళ్ళిద్దరు రిప్లై ఇవ్వలేదు, మిగతా 8 మంది రిప్లై ఇచ్చారు. ఆ 8 మంది మాత్రం మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, మా నాయకుడు బీఆర్ఎస్ అంటూ, మా నాయకుడు కేసీఆర్ అంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో చేసిన స్టేట్మెంట్సు, క్లిప్పింగ్సు, పలు సమావేశాల్లో పాల్గొన్నటువంటి వీడియో క్లిప్పింగ్సు, ఆ ఫుటేజు, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వీళ్ళు తీసుకొని ఇప్పటికే మరిన్ని ఆధారాలు సమర్పిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో కొద్దిసేపట్లోనే అసెంబ్లీ ఆవరణలోకి రానున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. వీళ్ళంతా కూడా కాస్త టెన్షన్ వాతావరణం ఉంది నిజంగా కూడా. అసెంబ్లీ సంబంధించినట్లు భారీగా పోలీసు సిబ్బంది, మార్షల్స్, సెక్యూరిటీ మొత్తం అసెంబ్లీ లోపలికి వచ్చేటువంటి 3 దారుల వైపు చెకింగ్ చేసి బారికేడ్స్ వేసి వాళ్ళు లోపలికి పంపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళు మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడితే తప్ప వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి తెలియనటువంటి సిచ్యువేషన్. ఆంక్షలు విధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే అసెంబ్లీ ఆవరణలో కొనసాగుతూ ఉంది. అంటే ఇప్పుడు 10 మందిలో 8 మంది సమాధానం చెప్పారు, 2 సమాధానం చెప్పలేదు కదా. ఆ 2 విషయంలో ఏమైనా ప్రత్యేకమైన చర్యలు ఉండే అవకాశం ఉందా మరి?